So hi guys, in this video we're going to discuss about ఈ రెజ్యూమ్స్ ని వీటిని చాలా మంది ఏం చేస్తున్నారంటే కాపీ పేస్ట్ చేస్తా ఉన్నారు. సో దాని గురించి ఒకవేళ కాపీ పేస్ట్ చేయడం అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితేనే మన నాస్కామ్ వెబ్సైట్ లో పడిపోతాము, దాంట్లో పడిపోతుంది అంటే క్యాండిడేట్ నాస్కామ్ వెబ్సైట్ లో పడ్డాడు అంటే వాడి ప్రొఫైల్ అనేది డెఫినెట్ గా దానికి సంబంధించి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాయి. టాప్ ఎంఎన్సీ లైక్ మైక్రోసాఫ్ట్, విప్రో అండ్ లైక్ ఎస్పెషల్లీ టీసీఎస్ అండ్ ఎక్సెంచర్. సో లైక్ ఇలాంటి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని కూడా ఈ నాస్కామ్ వెబ్సైట్ ని కంపల్సరీ చెక్ చేస్తాయి. రైట్, ఇప్పుడు నాస్కామ్ వెబ్సైట్ లో చెక్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి దొరికితేనే ఈ నాస్కామ్ వెబ్సైట్ లో దొరుకుతాము అంటే నాస్కామ్ వెబ్సైట్ లో వేస్తారు, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు అనుకో. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏంటి అంటే ఒకటే కాదు, అంటే ఓకే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి దొరికితే నాస్కామ్ వెబ్సైట్ లో ఒకటే కాదు, రెజ్యూమ్ ని కాపీ పేస్ట్ చేసినా కానీ క్యాండిడేట్ ఫేక్ అండ్ ప్రొఫైల్స్ మల్టిపుల్ ప్రొఫైల్స్ ఉన్నా. రైట్, మల్టిపుల్ ప్రొఫైల్స్ అంటే మనం చాలా మంది చూస్తూ ఉంటాం. కొన్ని రోజులు ఏం చేస్తారంటే ఒక డొమైన్ ఏదో పెడతారు, రెజ్యూమ్ దట్ ఎక్స్ డొమైన్ పెట్టారు. ఎక్స్ డొమైన్ పెట్టిన తర్వాత డెఫినెట్ గా దానికి సంబంధించి కాల్స్ వచ్చాయి, సరే కొన్ని కాల్స్ వచ్చాయి, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ చేంజ్ చేసి ఇంకొక డొమైన్ పెడతారు, వై డొమైన్ పెడతారు, ఇంకొక డొమైన్ పెట్టి మళ్ళీ కాల్స్ పెడతారు. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా కూడా ఇక్కడ మనకి అంటే సో చాలా డొమైన్స్ అంటే ఇప్పుడు డిఫరెంట్ డొమైన్స్ పెట్టినప్పుడు ఈ ప్రొఫైల్స్ అనేవి ఫిల్టర్ చేసే టైంలో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సో దే విల్ సెర్చ్ అండర్ యువర్ ఫాదర్ నేమ్ కానీ లేకపోతే డిఫరెంట్ గా ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయిపోతాయి ప్రొఫైల్స్ అనేవి. చాలా మంది ఏం చేస్తారు, కీవర్డ్ నాకు దొరికింది అంటే నాకు ఒక రెజ్యూమ్ మా ఫ్రెండ్ పంపించాడు, జస్ట్ నేమ్ మార్పిచ్చేసేసి డొమైన్ మార్పిచ్చేసి కొన్ని పాయింట్స్ యాడ్ చేసేస్తే సరిపోతుంది, నా కాలేజ్ ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇస్తే సరిపోతుంది అంటారు. ఇలా చేసినా కూడా నాస్కామ్ వెబ్సైట్ లో పడుతుంది. ఇది అంటే ఇంటర్నల్ గా ఎవరైతే రిక్రూట్ చేస్తారో వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అండి. ఇంటర్నల్ గా రిక్రూట్ చేసే వాళ్ళు ఇచ్చే అప్డేట్ ఇది. ఓకే, సో అందుకనే అంటే రెజ్యూమ్ ఎప్పుడు కాపీ పేస్ట్ చేయకండి. అండ్ ఆల్సో అంటే ఒక డొమైన్ ట్రై చేస్తే దాని మీదే ఫోకస్ చేయండి అండ్ ఇంకొక డొమైన్ కి మారద్దు. సో ఇదన్నీ ఆలోచించి ప్రాపర్ గా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది ఒక అప్డేట్ అండి. ఇంటర్నల్ గా నాకు తెలిసిన వాళ్ళు ఇంటర్నల్ గా రిక్రూట్మెంట్ చేసుకున్న వాళ్ళు నాకు ఇచ్చిన అప్డేట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద అబరెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.